అప్పుడప్పుడు వస్తుందిగా 2-3 సంవత్సరాలు మంచిగా పండింది, మస్తు ఒడ్లు పండినాయి. ఇక కేసీఆర్ సార్ ఇచ్చి పెట్టిండు, మాకు దయన్న సార్ ఇచ్చి పెట్టిండు. ఇక మస్తు మంచిగా బతికినాం మేము. ఇప్పుడైతే ఏం లేదు మాకు, ఇక మాకు సావే ఉంది. ఇక ఇది పొలాన్ని చూస్తే మాకు గుండెపోటు వస్తుంది. రైతు బంధు వచ్చిందమ్మా? రైతు బంధు లేదు, ఏ మాఫీ లేదు, ఏ బంధు లేదు సార్ మాకు, ఏ బంధు లేదు. ఎట్లుండే కేసీఆర్ హయాంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలన, వాళ్ళ ప్రభుత్వ పరిపాలన కేసీఆర్ ప్రభుత్వంలోనా తల్లిదండ్రులు కూడా ఎదురాలి మాకు, అట్లా ఉండే మాకు ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఆ సార్ పోయిండు, ఈ సార్ పోయిండు, ఈ దయం వచ్చింది, దయం పట్టుకున్నట్టే ఉంది సార్, ఏం లేదు మాకు. ఇక మీ దయం అంటే యశస్వి రెడ్డి గారు, మా దయం అంటే ఆ యశస్వి రెడ్డి గారు. ఆ యశస్విని పేరు తెలియదు మాకు, ఊరు తెలియదు, కానీ వచ్చింది దేశం మీద అందరికి ఊరి పెట్టింది. 3-4 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. ఇక ఊరి పెట్టుకొని చావుడే ఉంది మాకు, ఏం లేదు. ఇక ఏం లేదు. ఇదే మొదటిసారి ఎప్పుడు ఎండుకోపోయిందా? అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆ ఎండుకోపోయిందా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎండుకోపోలే, ఎప్పుడు ఎండుకోపోలే సార్. అబద్ధం ఎందుకు కడాలే, పండినప్పుడు పండింది. ఇప్పుడైతే ఏం లేదు, అంత ఎండిపోయింది. సచ్చినరా బతికినరా అని చూడటోళ్ళే లేరు సార్. ఇగో ఇట్లా ఉంది మా పరిస్థితి. ఇక ఈ ఇంట్లో 3 సార్లు ఊరి డిఏపి అంత వేసినాం సార్ పెట్టుబడి. 1 ఎకరం 7,000-8,000 ఇస్తే నాటేసిర్రు. ఈ కూలి బతుకు చేసుకుంటే వ్యవసాయం చేస్తే మాత్రం ఇట్లా నాశనం చేసింది మాకు. ఈ మేడం వచ్చి చేసింది మాకేమో అంటారుగా, దేవుడు పోతే దయం వస్తానంటూ, ఆ దేవుడు పోయిండు, దయం వచ్చింది.